ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం. రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు. గాత్రం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారు చేసిన దివ్య లీలల గురించి రామానాయుడు గారి మాటల్లో తెలుసుకుందాం. రామానాయుడు గారు తన జబ్బును పోగొట్టుకున్న 4 మాసాల తర్వాత స్వామి వద్దకు గొలగమూడి వెళ్ళారు. అక్కడ మధ్యాహ్నం తులసమ్మ అన్నం పెట్టింది. ఆ సాయంత్రం నూతేటి ఆదిపనాయుడు, యానాది రమణయ్య, స్వామి, నేను అందరం కలిసి దున్నపోతుల బండిలో దక్షిణం వైపున ఉండే నాగులారం పోయాము. దున్నపోతులను విప్పాము. స్వామి అక్కడే కనిపెట్టుకొని ఉన్నారు. నేను, రమణయ్య, ఆదిపనాయుడు బొంతలు కొట్టే అనుభవం లేక నేను బిర్రుగా గొడ్డలి వేసేసరికి ముఖం నిండా పాలు పడ్డాయి. కళ్ళ మంటకు తట్టుకోలేక అబ్బా ఇంకెట్లా పని చేసేది, కళ్ళ నిండా పాలు పడినాయి అని బాధపడుతుంటే ఎక్కడో దున్నపోతుల వద్దున్న స్వామి పరుగున వచ్చి పైపంచతో కండ్లకద్ది పట్టుకొని గట్టిగా బుసపెట్టినట్లని ఇంక పోయిందిలే, కొత్త కళ్ళు వచ్చింలేదా అని స్వామి వెళ్ళారు. ఆ తర్వాత కళ్ళు తెరిస్తే బాగానే ఉన్నాయి. జాగ్రత్తగా బొంతలు కొట్టాను. అందరం కలిసి బండి వేసుకొని వచ్చాము. ఆ మరునాడు ఇంటికి వచ్చాను. ఆ తర్వాత 2 మాసాలకు మరలా స్వామి వద్దకు గొలగమూడి పోయేసరికి బస్సు దిగే వరకు స్వామిని బస్సు వద్ద పడుకోబెట్టి ఉన్నారు. ఏమి స్వామి ఇక్కడ పండబెట్టారు అని అక్కడ స్వామి దగ్గర ఉన్న వాళ్ళను అడిగితే స్వామి కళ్ళల్లో బొంతపాలు పడి తెరవలేక బాధపడుతున్నారు అని చెప్పి, నీవు దేవుళ్ళా వచ్చావు, నిన్ను స్వామి రప్పించారు, నెల్లూరికి ఎవరు తీసుకొని పోవాలా అని బాధపడుతున్నాము, స్వామిని తీసుకుపోయి కళ్ళు చూపించుకొని రమ్మన్నారు. సరే అని ఆ ఊళ్ళోనే గుర్రం రాజయ్యని పిలుచుకొని ఇద్దరం స్వామిని తీసుకొని బస్సులో కూర్చున్నాం. స్వామి నా చేతి మోపున ఆనుకొని స్వాధీనం లేకుండా ఉన్నారు. ఒక చేతిలో పైపంచతో కళ్ళు, ముక్కులు, నోట వచ్చే నీరు నెల్లూరు పోయే వరకు పడి పైపంచలు తడిసిపోయాయి. బస్టాండ్లో దిగి రిక్షాలో స్వామిని ఎబ్బారు హాస్పిటల్కు తీసుకుపోయాము. ఎబ్బారు డాక్టర్ చూసి ఒక ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్లు మింగించి బెంచీ మీద పండబెట్టి కంట్లో మందు వేశాడు. కొంతసేపు ఉన్నాక, అయ్యా కన్ను నొప్పికి మందు ఇవ్వమను, మనం ఇంక గొలగమూడి పోదాము, గుండం దగ్గర ఉండాలి అన్నారు స్వామి. డాక్టర్కి ఈ విషయం చెబితే, అబ్బో ఈయన తిరగకూడదు, మీకు రూమ్ ఇస్తాను ఉంచండి, రాత్రికి కన్ను ఎట్లుంటుందో చూసి రేపు మందులు మార్చాల్సి వస్తే మారుస్తాము, మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళుంటే అక్కడైనా ఉండి ఉదయాన 2 మందులు ఇస్తానన్నాడు డాక్టర్. ఆ విషయం స్వామికి చెబితే, స్వామి అదెట్లా కుదురుతుందయ్యా, కన్ను నొప్పికి మందియమను, మన పాటికి మనం గొలగమూడి పోదాము, గుండం బీడు బట్టి మనం ఇక్కడ ఉండకూడదు అన్నారు స్వామి. మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఆయన అందరిలాంటి వారు కాదు, వెంకయ్య స్వామి అని, ఆయన ఎప్పుడు గుండం దగ్గర ఉంటారు, మీరు చెప్పిన సంగతి చెబితే ఒప్పుకోలేదు, ఏదైనా మందిస్తే పోతాము అని అడిగాను. డాక్టర్కు కోపం వచ్చింది. నీకు చూడడానికి నేను బర్రెల కాసేవాడి మాదిరిగా అగుపడుతున్నానా, రాత్రికి ఉంటే కన్ను ఎట్లా మారుద్దో చూద్దాము, ఉదయాన మందులు మార్చవలసి వస్తే మారుస్తాం అని చెబితే ఏమని నీవు అడగడం అని కోపంగా మాట్లాడాడు. రాజయ్యతో విషయం చెప్పి ఎలా చెయ్యాలా, స్వామి చెప్పింది డాక్టర్ ఒప్పుకోకపోయా, డాక్టర్ చెప్పింది స్వామి ఒప్పుకోకపోయా, ఎట్లా చెయ్యాలి అని ఆలోచించి రాజయ్యను స్వామి దగ్గర ఉంచి నేను గోపాల్ రెడ్డి వకీలును పిలుచుకొని వస్తానని ట్రంక్ రోడ్లో పెనవర్తి చిట్టుమూరు కాంతమ్మ అల్లుడు గవర్నమెంట్ వకీలు ఉన్నాడు. వెళ్ళి ఆయనకి విషయం అంతా చెప్పాను. సంగతులన్నీ విని ఆయన వచ్చి చూసి మనం డాక్టర్కి చెప్పినా కూడా పంపడు, మనల్ని పిచ్చివాడి లెక్కలో చూస్తాడు, మనకు అవమానంగా ఉంటుంది, మీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యండి, స్వామికి తెలియంది ఏముంది, స్వామిని అడిగి స్వామి ఏం చెబితే అదే చెయ్యండి అని చెప్పి స్వామిని సెలవడిగి వెళ్ళిపోయారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాక ఎలానా అనుకుంటుంటే స్వామి పిలిచి, అయ్యా వీళ్ళు కనుక్కోలేరు కానీ
రంగనాయకుల దేవస్థానం వద్దకు పోతే కన్ను నొప్పులు అక్కడ తీస్తారు, అక్కడికి పోదామన్నారు స్వామి. స్వామి అలా చెప్పేసరికి నాకు గుండెల మీద బరువు తగ్గినట్లయింది. ఒక రిక్షాలో తీసుకొని రంగనాయకుల దేవస్థానం బయలుదేరాము. ఇంకా డాక్టర్ చెప్పలేదు. రిక్షాలో కూడా బస్సులో ఉన్న మాదిరిగా సందిట పట్టుకొని కూర్చొని కన్ను ముక్కులు తుడుస్తూనే పోయాను. దేవస్థానం దగ్గర రిక్షా ఆపాడు. స్వామి దేవస్థానం వచ్చింది, దిగాలని దింపాను. దిగి స్వామి నన్ను తగలకూడదు ఇంకా అన్నారు. వదిలిపెడితే ఎట్లా స్వామి, పడిపోవా అంటే అబ్బో ఇంకా పట్టుకొని ఉన్నావే విడవమన్నారు. విడిచిపెట్టా. నువ్వు టెంకాయలు కావలసినవి తీసుకురమ్మన్నారు. ఒక తట్ట తీసుకొని రమ్మన్నారు. టెంకాయతో అన్ని వస్తువులు ఉండే తట్ట తీసుకొని పోయాను. దేవస్థానంలోకి పోయినప్పుడు అయ్యా గోత్రం అడుగుతారు చెప్పమన్నారు. సరే అని లోపలికి పోయాను. స్వామిని రమ్మంటే రాలేదు. ద్వారం దగ్గర నిలబడి అదే మాదిరిగా చూస్తున్నారు. లోపల పూజారులు నా చేత ఉన్న తట్టను తీసుకొని అర్చన చేసి గోత్రనామాలు చెప్పాను. పూజా కార్యక్రమాలు అయ్యాక బయటకి వచ్చాను. స్వామి అంటున్నారు, అయ్యా నీవెప్పుడైనా అద్దాల మహాలు చూసావా అన్నారు. లేదు స్వామి అన్నాను. టికెట్లు తీసుకురా పోదామన్నారు. టికెట్ తీసుకొని ఇద్దరం అద్దాల హాల్లోకి పోయాము. లోపలికి పోయి చూస్తుంటే స్వామి నీకెవరెవరు అగుపడుతున్నారని అడిగారు. నేను నువ్వు మన ఇద్దరి తలలు కొన్ని కోట్ల సార్లు అగుపడుతున్నాయి అన్నాను. స్వామి అదేనయ్యా దేవుడనేది అని బయటకు వచ్చేశారు. దేవస్థానం బయటికి వచ్చిన తర్వాత రిక్షాలో కూర్చొని మామూలుగా కళ్ళ నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఏమిటో దేవస్థానంలో బాగున్నారు, ఇంతలోకి మళ్ళీ యథాప్రకారం అయ్యారని అనుకున్నాను. బస్టాండ్లో దిగి బస్సులో ఎక్కించుకొని గొలగమూడి చేరాము. ఆ తర్వాత క్రమేణా కళ్ళు బాగయ్యాయి. జరిగింది ఆలోచించి చూస్తుంటే స్వామి దేవుడంటే ఏమిటి తెలపటానికి ఇంత నాటకం ఆడారని అర్థమైంది. నాకు కండ్లు ముఖం తడిసేలా బొంతపాలు పడితే కండ్లను గుడ్డ అద్ది ఇక కొత్త కళ్ళు వచ్చిండ్లేదా అంటే కొత్త కళ్ళ వలె వెంటనే పనిచేశాను. ఆయనకు బొంతపాలు అంత బాధ పెడతాయా? అంతా నాటకం. నాకు తెలియని విషయములు తెలిపేటందుకే ఇదంతా చేశారు. అద్దాల మహాలులోకి పోగానే చూస్తే నేను స్వామి కనిపిస్తున్నాము. కొన్ని కోట్ల రూపాలు నాకు కనిపిస్తున్నాయి. అంటే ఈ ప్రపంచమంతా దేవుడు నిండి ఉన్నాడు. నువ్వు ఉన్న చోటు నుండే గమనించినట్లయితే నీవు తెలుసుకుంటే అంతా తానే ఉన్నాడు. అది తెలియచెప్పటం కోసం నన్ను ఈ నెపంతో స్వామి తీసుకువెళ్ళారు. అప్పటి నుండి నాకు దేవుడు సర్వస్వం, అంతా స్వామియేనని తెలుసుకొని అత్యంత భక్తి విశ్వాసములతో స్వామి చెప్పినవన్నీ జాగ్రత్తగా తెలుసుకొని జీవితంలోని తప్పులు సవరించుకొని ఆయన చెప్పిన మార్గంలో నడుచుకున్నాను. ఎందుకంటే అప్పటి నా వయస్సు తక్కువే కాబట్టి స్వామి సంగతులు అర్థం చేసుకునే స్థితిలో నేను లేను. అందుకే స్వామి నాకు అన్నీ ఇలా కొన్ని లీలలతో నేర్పించారు. ఓం నారాయణ ఆది నారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తర్వాయి ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారు రామానాయుడు గారిని తిరుపతికి తీసుకెళ్లిన సంగతుల గురించి చెప్పుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము. సర్వేజన సుఖినో భవ.